తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గ్రహ గమనం ప్రకారం గనక చూసుకుంటే ఒకసారి తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. ఈ వృషభ రాశికి మనం మొదట అనుకున్నట్టుగానే 4 గ్రహాల యొక్క చేంజెస్ వస్తున్నాయి. కదలిక ఉంది. పెద్ద గ్రహాలు 4. ఒకటి శనీశ్వరుడు మారుతున్నాడు, ఒకటి రాహుకేతులు మారుతున్నారు, మూడవది బృహస్పతి ప్రతి సంవత్సరం మారుతారు. అది స్టాండర్డ్ గా ఒక రాశి నుండి ఇంకో రాశి. ఇప్పుడు వృషభ రాశి నుండి మిథునానికి ప్రవేశిస్తున్నాడు మనకు బృహస్పతి. అందువల్ల ఏంటవుతుందంటే ఈ వృషభంలో ఇంతకాలం ఉన్నాడు కాబట్టి ఇంకో 5 నెలలు ఉంటాడు, మే 15 వరకు ఉంటాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా వృషభానికి అద్భుతం, మహా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అది బాగుంటుంది, చక్కగాను, మనం భయపడక్కర్లేదు. సో ప్రత్యేకించి ఆదాయం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులకి, అలాగే మనకు ఫిషరీ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత పోల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు చాలా మంది రైతులు ఉంటారు. మొట్టమొదటి మనం ఎప్పుడైనా సరే రాశి ఫలాలు రైతు గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఎందుకు రైతు మనకు అన్నదాత కాబట్టి వాళ్ళకి మాత్రం ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమాత్రం తగ్గదు. రూపాయికి 10 రూపాయలు ప్రాఫిట్ లోనే వెళ్తారు తప్ప నష్టపోయేదని ఈ సంవత్సరం అంతా వాళ్ళకి కనిపించదు. మొదటి నుండి వాళ్ళ యొక్క వ్యాపార వ్యవహారం ఈ సంవత్సరం మొదటి నుండి బాగుంటుంది. ఈసారి సంక్రాంతికి వరి చేను బాగా పండి వాళ్ళు చక్కటి పండగ 2 బాగా చేసుకుంటారని మనం విశేషంగా చెప్పచ్చు. మరి విద్యార్థులకి లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి విదేశీయానం ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి మంచి మార్క్స్ తో పాస్ అవ్వడం జరుగుతుంది. పీజీ అనుకోండి, లేదంటే ఎంఎస్ వెళ్ళే వాళ్ళు అనుకోండి, లేదా గ్రూప్స్ ప్రిపేరేషన్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ మంచి మార్క్స్ తో విద్యార్థి దశలో అది బాగానే ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఏదన్నా మే ఎండింగ్ లోపల అప్లికేషన్స్ అది నింపి ఫార్వర్డ్ చేయగలిగితే దాని ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న కాలేజీలో రావడము, సక్సెస్ అవడము, ఇవన్నీ మనకు చాలా విశేషంగా ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వారికి అంటే ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ అండ్ అలాగే స్వయం ఉపాధి చేసుకునే వారికి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగం అనేసరికి ఉద్యోగంలో అంటే ప్రైవేట్ రంగం వేరు, ప్రభుత్వం సంగతి వేరు అనుకోండి. ప్రైవేట్ రంగంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగం అంటే రాజ్యస్థానం అంటాం. అక్కడ శశమహాపురుష యోగం ఒక యోగం నడుస్తుంది అక్కడ. అది మే ఎండింగ్ వరకు, మార్చ్ ఎండింగ్ వరకు నడుస్తుంది యోగం. సో ఫస్ట్ హాఫ్ లో ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు అంటే కొత్త కంపెనీస్లో వెళ్ళడం కానీ, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే ఈ శశమహాపురుష యోగం ఉండడము, గురుబలం ఉండడం, ఇవి 2 ఉండడం వల్ల అంటే ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళు ఈ సంవత్సరం సరిపడా ఇంక్రిమెంట్స్ అంటే 30 to 40% ప్రైవేట్ సెక్టర్లో అయితే, గవర్నమెంట్లో అయితే సాధారణ వాళ్ళు ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేస్తుంటారు. ప్రమోషన్స్ రావాలి, వస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ కంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనప్పటికీ వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన బలం అంతా ఈ సంవత్సరం అంతా బాగుంది. ఆదాయ బలం చాలా బాగుంది. అంటే ఎర్నింగ్స్ ఈ సంవత్సరం వాళ్ళకి బాగానే ఉంటుంది చెప్పచ్చు. ఓకే గురుగారు, మరి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, రాజకీయ పరంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు వ్యవహారాల్లో కుజుడు యొక్క వ్యవహారం మనం చూడాలండి. కుజుడు చూస్తే ఆల్రెడీ స్తంభనంలో ఉంటాడు. ఈ సంవత్సరం ఆరంభంలో స్తంభనంలో ఉన్నాడు, తర్వాత మిథునంలో ప్రవేశిస్తాడు, అక్కడ 45 రోజులు ఉంటాడు, మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. సో కుజుడు ఇంకో 90 రోజులు మిథునం కర్కాటకం చుట్టూ తిరుగుతుంటాడు. ఈ తిరగడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒకసారి ఫేవర్గా అవుతుంది, ఒకసారి అన్ఫేవర్గా ఉంటుంది. సో మనకేంటి ఆ కుజుడు వ్యవహారాన్ని బట్టి మనకంటే కోర్టు వ్యవహారాలను అంతా క్లియర్ అయినట్టే కనబడుతుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్కి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ జరిగినప్పుడు వెంటనే అది కన్క్లూజన్ చేసుకుని కంప్లీట్ చేయడం ప్రయత్నం చేయాలి. సో అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్కి ఎవరైనా అడిగితే, అవతల వ్యక్తి అడిగినప్పుడు వీళ్ళు మనకు అడ్వాంటేజ్గా తీసుకున్నాం, వాళ్ళు అలా అడుగుతారు, మన కోర్టులో వెళ్తే ఫైట్ చేస్తే గెలుస్తాం అని అనుకోకుండా అలాంటి అవకాశాలు ఏదైనా వస్తే మాత్రం వెంటనే చేసుకోండి. ఎందుకంటే అవకాశం అనేది మళ్ళీ చేయి జారిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకోసం కోర్టు వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు ఇంకొక పాయింట్ అడిగారు, ఉద్యోగరీత్యా కంటే విదేశాల్లో వృత్తి వ్యాపారం విషయం గురించి మీరు అడిగారు. అలాగే స్వయం ఉపాధి గురించి మీరు అడుగుతున్నారు. స్వయం ఉపాధి చేసుకోవడం అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ జాబ్స్, అలాగే ఫ్రీలాన్స్గా చేసే జాబ్స్, తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్స్, ఈవెంట్స్ కండక్ట్ చేసే జాబ్, ఇవన్నీ. అలాగే లఘు పరిశ్రమలు అంటాం, అంటే ఏంటంటే కుటీర పరిశ్రమ అంటాం. అలాగే మనం ఇప్పుడు చూస్తారు ఫుడ్ ఇండస్ట్రీ మనకు హైదరాబాద్లో బాగా కనబడుతుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ అంటే స్ట్రీట్ ఫుడ్ బాగా కనబడుతుంటుంది.
ఇలా చేసేవాళ్ళు అందరికీ కూడా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అద్భుతమైన ప్రాఫిట్స్తో వెళ్తారు. అంటే 40% హైక్స్తో ఉంటాయి తప్ప తక్కువ దశలో కనబడే అవకాశం. ఓకే గురుగారు. సో మరి అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండబోతాయి ఈ వృషభ రాశి వారికి? అంటే శుభకార్యాలు ఏమైనా జరిపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఆరంభం నుండి న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ దాటిన తర్వాత జనవరి 30 తర్వాత మాఘమాసం వస్తుంది. ఇంకా అక్కడ నుండి శుభకార్యాలన్నీ జరుగుతాయి. వీళ్ళకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. వివాహాలు జరుగుతాయి, అలాగే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే శుభకార్యాలు చేసే దాంట్లో మధ్యవర్తిత్వం వహించి మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. ఇలాగ రకరకాలుగా అన్ని గుడ్ న్యూస్. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మనం చూసుకుంటే కొత్త వ్యాపారాలు ఆరంభించడం కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ వృషభ రాశి వారికి ఫస్ట్ హాఫ్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పచ్చు. ఓకే గురుగారు. సో ముఖ్యంగా ఎన్నున్నా మనకి ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేయగలం. మరి ఆరోగ్యం ఏ విధంగా ఉందంటారు? ఆరోగ్య సూత్రాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి మెయిన్గా ఈ ఆరోగ్యాన్ని అనారోగ్యం చేసేది ఒక శనీశ్వరుడు కానీ ఒక కుజుడు కానీ చేయాలి అక్కడ. సో శనీశ్వరుడు దశమ భావం నుండి తర్వాత ఏకాదశంలోకి వెళ్తున్నాడు ఈ సంవత్సరం. అంటే 11th హాస్పిటల్లో వెళ్తున్నాడు, ప్రాఫిటబుల్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. అంచేత శని వలన ఎటువంటి అనారోగ్యం జరగదు. ఇక మిగిలిన ఎవరు అంటే కుజుడు. కుజుడు వల్ల ఏమైనా జరుగుతుంది అని అంటే కుజుడు కూడా కొంచెం తక్కువగానే కనబడుతుంది. సో ఎటువంటి అనారోగ్యం వచ్చినా దానికి సొల్యూషన్ కూడా మనకు కనబడుతుంది. సొల్యూషన్ కనబడుతున్నప్పుడు అది అనారోగ్యం కింద మనం భావించడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్వరం వచ్చింది అనుకోండి, టాబ్లెట్ దొరికింది అనుకోండి, మన జ్వరాన్ని అనారోగ్యం అనలేదు, తగ్గిపోయింది కదా, వెంటనే ఒక రోజు తగ్గిపోతుంది. సో ఇటువంటి పరిస్థితి చూస్తామే తప్ప క్రానిక్ ఇష్యూస్ మాత్రం ఈ సంవత్సరం వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం అని చెప్పచ్చు. ఓకే గురుగారు. అయితే ఇప్పటి వరకు అంటే చేసిన రాశి ఫలాలు చెప్పే వాళ్ళు ఎంతసేపు ఆరోగ్యం, ఆదాయం, లేదంటే మిగతా ఉద్యోగాల విషయాలు అవన్నీ డిస్కస్ చేస్తాము. సో మొదటిసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను గురుగారు, ప్రేమ వ్యవహారం. సో లవ్ చేసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సాధారణంగా మేము ఈ ప్రేమ వివాహాలకి కొంచెం వ్యతిరేకం అనుకోండి. ఇప్పుడు మీరు అడిగారు కూడా చెప్తుంది ఏంటంటే ఏదైనా వివాహం అన్న దానికి గురుబలం ఈ సంవత్సరం వెళ్ళుకుంది ఉంది. కాబట్టి ఒకవేళ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే ఒక 3-4 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెద్దవాళ్ళకి చెప్పి చేసుకోవాలి కానీ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం మొదటి హాఫ్లో కానీ ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అనుగ్రహంతో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ గురుబలం ఉన్నప్పుడే మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి. అది కాకుండా ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఉందండి. ఏంటంటే ఒక 30-35 ఇయర్స్ వచ్చినా సరే చాలామందికి పెళ్ళిళ్ళు జరగట్లేదు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, 30 ఏళ్ళు ఏంటండి పెళ్లి జరగలేదు, 32 వచ్చేయండి జరగలేదు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వృషభ రాశి వారు కానీ ఉంటే ఈ సంవత్సరం మొదటి ఆరంభంలో అంటే బిఫోర్ మే లోపల కొంచెం గట్టిగా అనుకుని దానికి సంబంధించి కొన్ని రెమెడీస్ కానీ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి వివాహం జరిగిపోతుంది. ఓకే గురుగారు. ఓకే గురుగారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రయాణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే డబ్బు పరంగా కానీ ఎలా ఉంటుంది ఓవరాల్ గా? ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. శుభవార్తలు వింటారు. యాక్సిడెంట్స్ ఇవేమి జరగవు. వీళ్ళకి సాధారణంగా మంచి ప్రయాణాలు జరుగుతాయి. ప్రతి ప్రయాణంలోనే ఒక ఆనందకరమైన శుభవార్త వింటారు. భయపడక్కలేదు. అది మోస్ట్ సక్సెస్ఫుల్గా మనం చెప్పచ్చు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా పెద్ద యాక్సిడెంట్ జరగడాలు ఇలాంటివి ఉండవండి. చక్కగా వాహనాలు నడపచ్చు. అలాగే వాహనాలు కొనుక్కోవచ్చు కూడా. చాలామంది నాకు ప్రశ్నలు వేస్తుంటారు, మా అబ్బాయికి ఈ సంవత్సరం వెహికల్ కొనాలా వద్దా అంటారు. సో డబ్బులు ఉంటాయి, కొనాలద్దు అని అంటే వృషభ రాశి వారు వాహనం కొనచ్చు, ఏమి కాదు, హాయిగా నడుపుకోవచ్చు. ఓకే గురు. సో ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళకి బాగుంది, చాలా గోల్డెన్ పీరియడ్ అన్నారు. సో సెకండ్ హాఫ్ అంటే మన మిక్స్డ్ గా ఉంటుంది అనుకోవచ్చు అంటారా గురుగారు? అంటే మాక్సిమం మనకు ఫస్ట్ సెకండ్ హాఫ్ నుంచి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ హాఫ్ కావాల్సిన బలాన్ని ఫస్ట్ హాఫ్లో సంపాదించుకోవాలి వీళ్ళు. అలాగే సెకండ్ హాఫ్లో కావాల్సిన ఆర్థికాన్ని ఫస్ట్ హాఫ్లోనే వీళ్ళు సంపాదించేయాలి. ఎప్పుడైనా అంటే మన దీని అంటారు అనమాట, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. ఆ దీపం ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్లో మీకు దీపం ఉందని అనుకుని మాక్సిమం సంవత్సరం సరిపడా ఆర్థిక బలాన్ని ఫస్ట్ హాఫ్లోనే మీరు సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి. సెకండ్ హాఫ్లో కొంచెం కూల్గా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది, భయపడక్కలేదు ఆర్థిక వ్యవసాయంలోనే. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు షేర్స్ ట్రేడింగ్ అది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొనుగోలు అమ్మగోళాలకు మంచి ప్రాఫిట్ అది వస్తాయి మీకు. అలాగే ఓవరాల్గా మనం తీసుకునేటప్పుడు ఏంటవుతుందంటే ఇంత ఫ్లక్చుయేషన్ లేదు. మనం దీనికి ఒక సుమారుగా 90% జాతకం సంవత్సరం బాగుందని చెప్పడానికి అవకాశం. ఓకే గురుగారు. మరి వృషభ రాశి వారికి అంటే మనకి ఎంత మంచిగా ఉన్నా కొన్ని మూమెంట్లు బాగా ఉండవు కాబట్టి ఏదైనా పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ఎస్ మేడం. పరిహారం అని అనేసరికి ఏంటవుతుందంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు అంటే అమ్మవారు. ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇక్కడ
అయ్యవారి యొక్క అనుగ్రహం మనకు మే ఎండింగ్ వరకు ఉంటుంది ఎలాగను. ఉమ్, కారణం అంటే గురుడు రాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రాశ్యాధిపతి బలం మనం పెంచుకోవాలి. ఉమ్, అప్పుడు మనకి ఏదైనా ఇఫ్స్ బర్డ్స్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారు అంటే మన చండీ అమ్మవారి మంత్ర సాధన చేసుకోవచ్చు, అలాగే దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవచ్చు. రకరకాల ఇంకా అమ్మవారు అంటే మన వాళ్ళకి ఇంత పెద్ద రెస్ట్ ఉంటుంది. శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి అయితే బాల అమ్మవారి యొక్క మంత్ర సాధన కూడా చేసుకోవచ్చు. సాధారణ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే శ్రీ చక్రార్చన అభిషేకం ఇవి కూడా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి చేసుకుంటూ ఉంటుండే ఏంటంటే సంవత్సరం పొడుగునా మీకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా చక్కగా జీవన విధానాన్ని గడుపుతుంది చెప్పచ్చు. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి ఓవరాల్ గా ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా నుంచి అక్కడ నుంచి లవ్ వరకు కూడా ఎవ్రీథింగ్ చాలా చక్కగా విశ్లేషణ పూరితంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం బియాదు.